వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈ రోజు ఇతనండి విప్రోలో ఉద్యోగాలు అయితే పడ్డాయి. ఇవన్నీ కూడా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సెలెక్ట్ అయితే ఇమీడియట్గా జాయిన్ అవ్వాలని చెప్పి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేశారు. ఎవరికైనా ఇమీడియట్గా జాబ్ కావాలనుకునే వాళ్ళు ఒకసారి నోటిఫికేషన్ అయితే చూడండి. మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. హైదరాబాద్ జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో ఫ్రెషర్స్ అప్లై అని చెప్పి. ఇప్పుడైతే క్లియర్గా అయితే చూసేద్దాము ఎంత పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారో కూడా. డ్రైవ్ ఫర్ ఫ్రెషర్స్ ఇది విప్రో నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు ఎప్పుడు టైం అండ్ వెన్యూ ఉంటుంది అంటే 18th మార్చ్ నుండి 21st మార్చ్ వరకు మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళచ్చు. 10 AM నుంచి 1 PM లోపల అయితే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఆ టైంలో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. 18th మార్చ్ నుంచి 21st మార్చ్ వరకు టైం అయితే ఇచ్చారు. ఈ టైంలో మనం ఈ డేస్లో మనకి వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. ఇక్కడ అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే మణికొండ విలేజ్, నానక్రామ్గూడ, మాధవరెడ్డి కాలనీ, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ 500032 అని అయితే ఇస్తున్నారు. ఈ అడ్రస్కి మీరు వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. జాబ్ హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 0 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అంటే ఎక్స్పీరియన్స్ ఏమీ లేకపోయినా పర్వాలేదు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హైదరాబాద్ జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే 1.75 lakhs నుంచి 2 lakhs పర్ యానం ప్రొవైడ్ అయితే చేస్తామని క్లియర్గా చెప్తున్నారు. సో ఈ పోస్టులన్నిటికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా ఉండాలి. సో స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీకు పట్టు అయితే ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే గ్రీటింగ్ ఫ్రమ్ విప్రో, వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. వర్క్ లొకేషన్ వచ్చేసేపటికి హైదరాబాద్ అయితే ఉంది. షుడ్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఆఫీస్ అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసేపటికి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయితే అయి ఉండాలి. షుడ్ హ్యావ్ ఆల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఓన్లీ MBA క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ ఇయర్ 2022, 23, 24 పాస్ అవుట్స్ మాత్రమే దీన్ని అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు పర్సూ చేస్తున్నా అంటే చదువుతూ ఉన్నా కూడా ఎలిజిబుల్ కాదు. కంప్లీట్గా మీకు మీకు సర్టిఫికేట్ కూడా వచ్చి అయితే ఉండాలి. అంటే మీది ఎడ్యుకేషన్ అయిపోయి అయితే ఉండాలి. ఓన్లీ ఫ్రెషర్స్ అని అయితే ఇస్తున్నారు ఎలిజిబుల్. ఇక్కడ వచ్చేసేపాటికి ఇమ్మీడియట్ జాయినర్స్ అయితే కావాలి. వీళ్ళకి అర్జెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందుకే ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. వర్కింగ్ డేస్ 5 days వీక్ అయితే ఉంటుంది. విత్ 2 days ఆఫ్ రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూ లొకేషన్ విప్రో క్యాంపస్, వెండర్ గేట్, మీకు ఆపోజిట్ డామినస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, హైదరాబాద్, తెలంగాణ 5,32 అని అయితే ఇస్తున్నారు. ఈ అడ్రస్కి మీకు ఇంటర్వ్యూ లొకేషన్ అయితే ఉంటుంది. 18th మార్చ్ నుంచి మీకు 21st మార్చ్ లోపల మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి, అటెండ్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్ రెజ్యూమ్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అట్లీస్ట్ 6 months బిలో ఉన్నది మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డు ఒరిజినల్, జిరాక్స్ కాపీ కూడా తీసుకెళ్ళాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఫర్ గ్రాడ్యుయేషన్ జిరాక్స్ కాపీ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. మీరు ఎడ్యుకేషన్ అయితే అయిపోయి ఉండాలి, గ్రాడ్యుయేషను. విప్రో టాలెంట్ ఎక్విజిషన్ టీమ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఇది నౌకరీలో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. 18th నుంచి 21st మార్చ్ లోపల మీరు ఈ విప్రో క్యాంపస్కి వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఇవ్వచ్చు. ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ రెజ్యూమ్, సర్టిఫికేట్స్, ఫోటో, ఆధార్ కార్డ్ అన్నీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.